హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనిషిలో లోపాలుంటే మాత్రం వాటిని ఎలాగైనా సరిచేయవచ్చు. కానీ మనసులో లోపాలుంటే మాత్రం వాటిని సరిచేయడం అసాధ్యం. డబ్బనేది మహావృక్షం లాంటిది. ఒక్కసారి దాని నీడలోకి వెళ్ళాక నీ నీడే నీకు కనబడదు. ఇక నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం కనపడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే అనవసరమైన వాటినన్నింటినీ అంటించుకోకండి. పనికిరాని వాటిని అస్సలు పట్టించుకోకండి. పరిస్థితులు అనేవి చూసేవారికి ఒకలాగా, వాటిని అనుభవించేవారికి మరోలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులుండరు. అదే అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. దీపం పూరిగుడిసెలోనైనా, ఇంద్రభవనంలోనైనా ఒకేలా వెలుగునిస్తుంది. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది. మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసికమైన బాధ తప్పదు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా దైవ నిర్ణయం అని భావించండి. అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాలానికి, కర్మకు జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంతకాలం తర్వాత అయినా ఒక వ్యక్తి చేసిన మంచి చెడులు అవి ఫలితాన్ని ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ మాట తీరు ఎలా ఉందో తెలుసుకో. నీలో ఎన్నో తప్పులు పెట్టుకొని ఎదుటి వ్యక్తిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో. సమయం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది. తలదించుకొని బ్రతికిన వాడిని తల ఎత్తుకుని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది. నవ్విన వాడిని ఏడ్చేలా చేస్తుంది. ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే. ఏ విషయాన్ని మాత్రం మనం ఎవరం మర్చిపోకూడదు. జీవితంలో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకుంటే ఎవరు ఎవరికి కూడా దూరం అవ్వరు. రాసిన రాతకి చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే జీవితం. అంటే మీరు గెలిచేంత వరకు మీ కథ ఎవరికీ అవసరం లేదు. మీరు ఎంత ఆసక్తిగా చెప్పినా ఎవరు కూడా వినిపించుకోరు. మీ కథను ఎవరికైనా చెప్పాలన్నా, వారు వినాలన్నా ముందు మీరు గెలిచి తీరాలి. కళ్ళు నెత్తికెక్కిన పాము తన గుడ్లను తానే పొడుచుకుని తిన్నట్లుగా ఒక వ్యక్తికి డబ్బు, గర్వం తలకెక్కితే తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. అదే గుడిసెలో ఉన్నవాడు నిజం చెబితే దాన్ని అబద్ధం అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు. మనిషి వెనుక ఉన్న ఆస్తిపాస్తుల్ని నమ్ముతుంది. ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. నీ చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు నీ ప్రపంచాన్ని మర్చిపోతావు. అదే నీ చేతిలో పైసా కూడా లేనప్పుడు ఈ ప్రపంచం నిన్ను మరిచిపోతుంది. భయం నీకు పిరికితనాన్ని నేర్పిస్తే నీలో ఉన్న ధైర్యం గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో. మాట అనేది చావాలి అనుకున్న వాడిని కూడా బ్రతికించేలా ఉండాలి. కానీ బ్రతికి ఉన్నవాడిని కూడా చంపేలా అసలు ఉండకూడదు. ఈ ప్రపంచంలో మార్పు అనేది చాలా సహజమైనది. కోటీశ్వరుడు యాచకుడిగాను, యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని గుర్తుంచుకో. అవకాశం అనే తలుపు దానంతటా అదే తెరుచుకోదు. దాన్ని తట్టడం నీ బాధ్యత. క్షమించడం వల్ల గడిచిపోయిన గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా అనుకూలంగా మారుతుంది. ప్రపంచంలో నువ్వు ఒక సాధారణమైన మనిషివి కావచ్చు, కానీ కనీసం ఒక్కసారైనా నువ్వు ప్రపంచమంతా గొప్పగా కనిపించేలా జీవించు. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పు లాంటిది. అది ఎవరితో ఉంటే వారినే కాల్చేస్తుంది. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చిన డబ్బు, నమ్మకం లేని బంధం ఎప్పటికీ జీవితంలో తృప్తిని మిగల్చవు. మనస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.
నీ జీవితంలో నీకు వచ్చే కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం చాలా కష్టమని. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూలమైన ఆలోచనలే. క్రింద పడ్డామని చేస్తున్న ప్రయత్నాన్ని ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయాన్ని చూడలేం. మన జననం సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఓ చరిత్రను సృష్టించేదిగా ఉండాలి. విజయాన్ని చూసి మురిసిపోవద్దు. అది తొలి అడుగు మాత్రమే, అంతేకాని చివరి గమ్యం కాదు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వాటిని వదిలేయడమే ఉత్తమం. ఒకసారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలుపెట్టాక తిరిగి పాత ప్రమాణాల్లో ఆలోచించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు. ఒక సమస్యను ఎదుర్కొనే సమయంలో మనలో దాగిన ప్రతిభ బయటికి వస్తుంది. నీ వల్ల కాదు, ఇక నువ్వు చెయ్యలేవు అన్నవారి మాటల్ని తప్పు అని నిరూపించి ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. జీవితంలో ధైర్యంగా ఉండు. అంతే నమ్మకంతో నీ పోరాటాన్ని కొనసాగించు. ఏది ఏమైనా సరే చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టకు. ఇలా చేస్తూ పోతూ ఉంటే చివరకు విజయం నీదే. దేన్నైనా చూసి భయపడుతున్నాము అంటే మనకు దానిపై సరైన అవగాహన లేదు అని అర్థం. వస్తున్న సమస్యలను పరిష్కరించడంలో కూడా ఒక మజా ఉంటుంది. అందరికీ సాధ్యమయ్యే విషయం కాదది. అందుకే నీదైన శైలిలో పరిష్కారాలను వెతికి నీ సత్తా ఏంటో నిరూపించుకో. యుద్ధాన్ని అందరూ చేస్తారు, కానీ విజయం మాత్రం ఒక్కరే సాధిస్తారు. ఆ విజేత నువ్వేనన్న సంగతిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకు. గడిచిపోయిన కాలం ఎప్పుడూ భవిష్యత్తునివ్వదు. అది కేవలం అనుభవాల్ని మాత్రమే నేర్పిస్తుంది. అలా నేర్చుకున్న అనుభవాలతో, నిరంతరమైన సాధనతో నువ్వే భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. మనకు ఎందులో ఆసక్తి ఉంది, మనం ఏం చేయగలం, ఏం చేస్తే మనం సంతోషంగా ఉండగలం అన్న ఈ 3 విషయాలు సరిగ్గా తెలుసుకోగలిగితే జీవితంలో ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా అభివృద్ధి బాటలో దూసుకుపోగలం. ఈరోజు నీ వద్ద ఉన్నవన్నీ కోల్పోయినా సరే, రేపటి రోజున కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి ఎలాగైనా సంపాదించుకోగలనన్న నమ్మకం ఉంటుంది కదా, అదే నిజమైన ధైర్యం. అంటే జీవితం నీపైకి 100 సమస్యలను సంధించిన ఒక్క పరిష్కారంతో వాటన్నింటికీ సమాధానం ఇవ్వు.